అశ్విని నక్షత్రం వారు ప్రతిరోజు కూడా దిశాంచపతయే నమః అనేటువంటి నామాన్ని 28 సార్లు చదవాలి, పఠించాలి. పఠిస్తూ బియ్యము తడపాలి, తర్వాత నల్ల నువ్వులు తడిపి కలపాలి. ఆ రెండూ కాస్త పొడి పొడిగా అయిన తర్వాత దిశాంచపతయే నమః అని 28 సార్లు అనుకుంటూ చక్కగా స్వామివారి మీద ఆ తిలాక్షతల్ని సమర్పణ చేసుకుంటూ రావాలి. అంటే అర్చనగా నమః అన్నప్పుడల్లా స్వామివారి మీద వేస్తూ 28 సార్లు వేయాలి. ఆ 28 సార్లు వేసిన పిదప అంటే అనంతరం భస్మం తీసుకొని ఈ 28 నామాలు ఒకసారి నేను చెబుతా వినండి చక్కగా. ఈ 28 నామాలు ఒక్కసారి ఆయా నక్షత్రాల వారు చదువుతూ భస్మం స్వామివారి మీద విదిలిస్తూ ఉండాలి, చల్లుతూ వేస్తూ ఉండాలి. ఓం దిశాంచపతయే నమః, ఓం పశూనాం పతయే నమః, ఓం పథీనాం పతయే నమః, ఓం అన్నపతయే నమః, ఓం పుష్టానాం పతయే నమః, ఓం జగతాం పతయే నమః, ఓం క్షేత్రానాం పతయే నమః, ఓం వనానాం పతయే నమః, ఓం స్థపతయే నమః, ఓం వృక్షానాం పతయే నమః, ఓం కక్షానాం పతయే నమః, ఓం ఓషధీనాం పతయే నమః, ఓం ఆక్రందయతే పత్తీనాం పతయే నమః, ఓం సత్వనాం పతయే నమః, ఓం ఆవ్యాధినీనాం పతయే నమః, ఓం స్థేనానాం పతయే నమః, ఓం తస్కరానాం పతయే నమః, ఓం స్థాయూనాం పతయే నమః, ఓం అరణ్యానాం పతయే నమః, ఓం ముష్ణతాం పతయే నమః, ఓం ప్రకృంతానాం పతయే నమః, ఓం కులుంచానాం పతయే నమః, ఓం సభాపతయే నమః, ఓం అశ్వపతయే నమః, ఓం గృత్సరపతయే నమః, ఓం వ్రాతపతయే నమః, ఓం గణపతయే నమః, ఓం శ్వపతయే నమః. ఈ విధానంగా మీ నక్షత్రానికి నిర్ణయింపబడినటువంటి నామం ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ నామంతో 28 సార్లు తిలాక్షతులతో అర్చన చేయటం, అనంతరం మొదటి నుంచి చివరి వరకు 28 నామాలతో భస్మార్చన చేసిన పిదప ధూపము దీపము నైవేద్యం ఏదో ఒకటిగా నైవేద్యంగా స్వామివారికి సమర్పించి హారతి ఇచ్చిన అనంతరం ఆ భస్మాన్ని నుదుటన పెట్టుకోగలరు. అలాగే మర్నాడు ఉదయం అర్చన చేసినటువంటి ఆ భస్మము తిలాక్షతులని ఒక జల్లెడలో వేసి జల్లించుకొని భస్మాన్ని పక్కన ఉంచుకొని అక్షతలను నువ్వులను ఎవ్వరూ కూడా తొక్కని చోట పడవేయగలరు. ఓం నమః శివాయ. స్వస్తి.